సో బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ అనుమతి రానందున ఈ సమావేశం వాయిదా పడినట్టుగా సమాచారం అందుతోంది. రాత్రి 7 గంటల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ అనుమతి కోసం వేచి చూసిన పరిస్థితి ఉంది. ఈసీ అనుమతి రాకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది. మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం తెలంగాణ కేబినెట్ భేటీ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలు 3 దశల్లో మిగిలి ఉన్న నేపథ్యంలో ఈసీ మరి ఈ కేబినెట్ సమావేశానికి అనుమతిస్తుందా లేదా అని ఇప్పటి వరకు కూడా తెలంగాణ గవర్నమెంట్ వెయిట్ చేసింది. అయితే చివరికి అనుమతి రాకపోవడంతో ఆ కేబినెట్ భేటీని వాయిదా వేసినట్టుగా సమాచారం అందుతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ నుంచి తప్పనిసరి అనుమతి ఉంటేనే కేబినెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి గాను నిన్ననే ఈసీకి విజ్ఞప్తి కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. ఈసీ అనుమతి కూడా కోరడం జరిగింది. ఏదైతే కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఈ రోజు సాయంత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అంటే రాత్రి 7 గంటల వరకు కూడా ఈసీ నుంచి అనుమతి వస్తే ఇమీడియట్ గా కేబినెట్ సమావేశం నిర్వహించుకోవాలని చెప్పి మంత్రులందరూ కూడా సచివాలయంలోనే అందుబాటులో ఉన్నారు. అయితే ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో అందరూ ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రోజుకు కేబినెట్ భేటీ అన్నది వాయిదా పడింది. మొత్తం చూసుకుంటే ఉదయం నుంచి కేబినెట్ భేటీ జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో అనేక కీలకమైన ఎజెండా పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించినప్పటికీ ఈసీ కోడ్ ఉన్న నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ జరగకుండా పోయింది. అయితే రేపు సోమవారం వరకు కూడా ఈసీ నుంచి అనుమతి వస్తుందన్న ఆశాభావంతో ప్రభుత్వం ఉంది. సోమవారం వరకు మేము వెయిట్ చేస్తాం. ఈసీ నుంచి కేబినెట్ అనేక కీలక అంశాలు, అత్యవసర అంశాలు చర్చించే అవకాశం ఉంది కాబట్టి కేబినెట్ కు అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి సోమవారం వరకు ఈసీ అనుమతి కోసం వెయిట్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ సోమవారం వరకు కూడా ఈసీ నుంచి అనుమతి రాకపోతే అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతామని చెప్పి కూడా ప్రభుత్వం వెల్లడిస్తుంది. మొత్తం చూసుకుంటే ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ లేకుండానే ఈ రోజు కేబినెట్ సమావేశం వాయిదా పడడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు ప్రభుత్వం వెళ్తారా లేదంటే సోమవారం లోపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ కొండల్.